ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అన్నయ్య గారికి ఈ మధ్య కొత్తగా సుమతి మీద ప్రేమ పుట్టుకొస్తోంది. అక్కడ షాప్కి సుమతి పేరు చూసి డాన్స్ చేస్తాడేమో. ఏంటి మహా అంటున్నావు? ఏం లేదు, మీ మేనకోడలు బోటిక్ స్టార్ట్ చేస్తోంది కదా, మీకు బ్రహ్మానందంగా ఉంటుంది అంటున్నాను. అదేం లేదు, కాకపోతే వీధుల్లో చీరలు అమ్మడం కంటే బొటిక్ బెటర్ కదా. అదే మేము అనుకుంటున్నాం బావగారు. పదండి వెళదాం. అక్కడ అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారేమో. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. అదిగో పెద్ద మేడం గారు సారు వచ్చేశారు. గెట్టులు వచ్చేశారు. గెట్లు కాదు, గెస్ట్లు. అదేలే మామ, పద స్వాగతం చెప్దాం. దిగండి అత్తయ్య గారు. ప్రయాణం అది బాగా జరిగిందా అత్తయ్య? కొత్తగా ఈ మర్యాదలేంటి? మీకోసం సీత ఎదురు చూస్తుంది పిన్ని. మీరు రారేమోనని తెగ కంగారు పడిపోయింది. మీరు తప్పకుండా వస్తారని చెప్పాను. చూసావా సీత, చెప్పినట్టే మా పిన్ని వాళ్ళొచ్చారు. మాటిచ్చాక రాకుండా ఎలా ఉంటాం రామ్? మహా మాటంటే మాటే. ప్రాణం పోయినా మహావదిన మాట తప్పదు. అవునవును, అత్తయ్య చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తుంది. ఈరోజు అత్తయ్యే మా చీప్ గెస్ట్. రండి రండి, మీకోసం షాపు ఎదురు చూస్తుంది. అది నిన్ను చీఫ్ గెస్ట్ అందా లేక చీఫ్ గెస్ట్ అందా మహా? దానికంత ఇంగ్లీష్ వచ్చి చేస్తేగా నోటికొచ్చిందంటోంది. మై డియర్ లేడీస్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మా అత్తయ్య గారు వచ్చేశారు. మరికొద్ది సేపట్లో ఈ షాపు బ్రహ్మాండంగా ప్రారంభం కాబోతోంది. దాని హడావిడి అది చూస్తుంటే ఇక్కడ నీ పరువు తీసే పనిదో చేసేలా ఉంది మహా. అది అలాంటి పని చేస్తే అందరి ముందు లాగి చెంపదెబ్బ కొడతాను. రండి పిన్ని, రండి నాన్న, రండి బాబాయ్, రండి రండి. మీరు ముఖ్య అతిథిగా వస్తున్నారని సీతమ్మ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు మేడం. ఏంట్రా సాంబా, ఇంటి దగ్గర డ్యూటీ మానేసి ఇక్కడ డ్యూటీ మొదలు పెట్టావా? సీత ఎంత ఇచ్చింది ఏంటి? ఇంటి దగ్గర డబ్బుల కోసం డ్యూటీ చేస్తున్నాను సార్. ఇక్కడ సీతమ్మ గారి మీద గౌరవంతో అభిమానంతో డ్యూటీ. అంటే ఇక్కడ ఫ్రీగా పనిచేస్తున్నావు అన్నమాట. కొంతమందిలా అన్ని పనులు డబ్బుల కోసం చేయను సార్. పని పాట లేకుండా డబ్బులు అస్సలు తీసుకోను. వాడు నన్నే అన్నాడు కదా. పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదే. వాడి గురించి తెలిసి కూడా ఎందుకు కెలుక్కున్నారు? ఇంటికి వెళ్ళాక వాడి సంగతి చెప్తాను. రండి రండి. రండత్తయ్య, ఇప్పుడు మీకు తెలుసు కదా, ది గ్రేట్ మహాలక్ష్మి గారు ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్. మెన్ కాదు, ఉమెన్. ఆవిడెందుకు తెలీదు? మాకు బాగా తెలుసు. మహాలక్ష్మి గారి గురించి తెలియని వాళ్ళెవరుంటారు? నమస్కారం మేడం. నమస్తే. బకెట్ అంటే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం. బకెట్ కాదు, బోటిక్. ఆ అదే బోటెక్. ఇందులో రకరకాల బట్టలుంటాయి, డిజైనింగ్ బట్టలుంటాయి. ఇలాంటి షాపులు ఎవరు పడితే వాళ్ళు ఓపెనింగ్ చేయకూడదు. దానికంటూ ఒక అర్హత ఉండాలి, గ్రామర్ ఉండాలి. గ్రామర్ కాదు, గ్లామర్. అదే అదే గ్లామర్ ఉండాలి. అందరూ సినిమా యాక్టర్లను, యాంకర్లను ఓపెనింగ్ కి పిలుస్తూ ఉంటారు. కానీ మా రెండో అత్తయ్య గారే
పెద్ద యాక్టరు. ఈవిడ్ని మించిన యాక్టర్ ఈ దేశంలో ఎవ్వరూ లేరు. నువ్వు మహాని పొగుడుతున్నావా తిడుతున్నావా సీత? మా రెండో అత్తయ్యని పొగుడుతున్నానని మూడో అత్తయ్యకు కొళ్ళుగా ఉన్నట్టుంది. రెండో అత్త మూడో అత్త అంటున్నావు, మరి మొదటత్త ఎవరు సీత? ఆ అత్త గురించి అవసరమైనప్పుడు చెబుతాను. ఎప్పుడు సుమతక్క పేరు ఫస్ట్ చెప్పేది, ఇప్పుడు తర్వాత చెప్తానంటుందేంటి మహా? షాప్కి సుమతి పేరు పెట్టుంటుంది. ఆ పేరు రివీల్ చేసేటప్పుడు సుమతి గురించి చెప్తుందేమో. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే, ఇప్పటికే చాలా చెప్పావు సీత. ఈ మొదటి కృష్ణుడు రెండో కృష్ణుళ్ళ మొదటత్త రెండో అత్త గోల వదిలేసి అసలు విషయానికి రా. త్వరగా షాప్ ఓపెనింగ్ చేస్తే మేము బయలుదేరతాం. అవతల మాకు చాలా పనులున్నాయి. పిన్ని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి సీత. త్వరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే మామా, ముందుగా నా షాప్ పేరు ఓపెన్ చేయాలి. అది మా శ్రీవారు చేస్తారు. ఆ గుడ్డలాగు మామా. మహా ఒకసారి ఆ బోర్డు చూడు మహా, బొటిక్కి పెట్టిన పేరు చూడు. హ, ఏముంది, సుమతి బోటిక్ అని ఉంటుంది, అంతే కదా. కాదు మహా, అక్కడ నీ పేరుంది. నా పేరా? ఆ చూడు ఒకసారి. మహాలక్ష్మి గారి కోడల్ బొటిక్. బొటిక్కి ఈ పేరు పెట్టావా? అవును, బాలేదా మామా? మహాలక్ష్మి కోడలు బొటిక్ షాప్ ఏంటి సీత? ఇలాంటి పేరు నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. అసలు ఇలాంటి పేరు ఎవరైనా పెడతారా? ఇలాంటి విచిత్రమైన పేర్లు నువ్వు మాత్రమే పెడతావు సీత. ఇందులో విచిత్రమే ఉందత్తయ్య. అనసూయమ్మ గారు అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి పేర్ల మీద సినిమాలు రాలేదా? అవి సూపర్ హిట్ కాలేదా? రాధమ్మ కూతురు, మంగమ్మ గారి మనవరాళ్ళు పేర్లతో టీవీ సీరియల్స్ తీయలేదా? వాటికి టీఆర్పీలు రాలేదా? అలాంటప్పుడు నేను మా అత్తగారి మీద ప్రేమతో మహాలక్ష్మి గారి కోడలు బొటెక్ అని పేరు పెడితే షాక్ అవుతారేంటి? అందులో ఏం తప్పుంది? సూపర్ సీతమ్మ, సూపర్ హిట్ టైటిల్ పెట్టారు. నీ ఐడియా బాగుంది సీత. సినిమాలకు సీరియల్స్కు అచ్చొచ్చినట్టు ఇలాంటి పేరు నీ షాపుకు కూడా కలిసి రావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.